తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ వైఎస్ఆర్సీపీలో చేరారు. అటు విజయవాడలో బీజేపీ కీలక నేతగా చెప్పుకునే వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా వైఎస్ఆర్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కందుల దుర్గేష్ పార్టీలో చేరారు. దుర్గేష్తో పాటు జిల్లా కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఆయన వెంట నడిచారు. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బీజేపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్ రెడ్డి తాను వైఎస్ఆర్సీపీలో చేరనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నెల 16న నర్సారావుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి పరిటాల సునీత నియోజకవర్గం రాప్తాడులో టీడీపీ కీలక నేతలు కూడా జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. అదేవిధంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో ప్రజలందరినీ జాగృతం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడుస్తామని, తద్వారా క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం ద్వారా 2019లో ఈ పార్టీని ప్రజల కోసం, పేద ప్రజల కోసం, దళిత వర్గాల వారి కోసం, మైనార్టీ వర్గాల వారి కోసం అధికారంలోకి తీసుకురావడానికి నిరంతర నిర్విరామ కృషి చేస్తామనేటువంటి మాటని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ధీటుగా ఎదుర్కొంటూ ఏపీని అభివృద్ధి పదంలో నడిపించే సత్తా ఒక్క జగన్కే ఉందని, అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతున్నట్లు నేతలంటున్నారు. ప్రజాపక్షంగా పోరాడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్దే రానున్న రోజుల్లో భవిష్యత్ అని అంటున్నారు. చంద్రకాంత్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్.